Recording in शुक्लांबरधरं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तोपास्महे वागीशाज्यास्मनः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्याश्रिष्टन्नमामि गजाननं शारदां भोजवदना वदनं भुजे सर्वदा अस्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। शरदिन्दु विकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीं वासे। అప్రస్తుత ప్రశంస అని అనుకున్నాం మనం. సమాసోక్తికి వ్యతిరేకమైనటువంటిది అప్రస్తుత ప్రశంస. ప్రస్తుతమునందు అప్రస్తుతము సూచింపబడితే సమాసోక్తి. అప్రస్తుత అని చెబుతాడు. ఆ అప్రస్తుతమునందు ప్రస్తుతం అంటే ప్రస్తుతానుసారి అయిన అప్రస్తుతం అన్నమాట. ఆ అప్రస్తుతమునందు ప్రస్తుతము తెలియబడుతుంది. అలా చెబితే అప్రస్తుత ప్రశంస అని అంటారు. అప్రస్తుతాత్ సామాన్య విశేషభావే కార్యకారణ భావే సారూప్యే చ ప్రస్తుత ప్రతీతౌ అప్రస్తుత ప్రశంస. ఈ అప్రస్తుతము వల్ల ప్రస్తుతము ప్రతీయమానం అవుతుంది, తెలియబడుతుంది, సూచింపబడుతుంది. అయితే అది సామాన్య విశేషభావ రూపంగా వృత్తి అని వ్యాఖ్య చేస్తున్నారు ఆయన. ఇహ అంటే ఇక్కడ అంటే ప్రస్తుతములో, అప్రస్తుతస్య వర్ణనమేవ అయుక్తం. అసలు అప్రస్తుతాన్ని వర్ణించడమే యుక్తము కాదు. ఎందువల్ల యుక్తం కాదంటే అది అప్రస్తుతం కాబట్టి. ప్రస్తుతంలో ప్రస్తుతానికి సంబంధించిన విషయం చెప్పాలి కానీ అప్రస్తుతాన్ని చెప్పడం ఏమిటి? కాబట్టి అప్రస్తుతాన్ని అసలు వర్ణించడమే పొరపాటు, యుక్తం కాదు. ప్రస్తుత పరత్వేతు కదాచిత్ తద్ యుక్తం స్యాత్. అది కేవలము అప్రస్తుతాన్ని చెబితే యుక్తం కాదు. కానీ ప్రస్తుత పరమైన అప్రస్తుతం అంటే ప్రస్తుతాన్ని సూచించే లేదా ప్రస్తుతాన్ని తెలియజేసే అప్రస్తుతం వర్ణిస్తే అది అయుక్తం కాదు, అది యుక్తమే. ప్రస్తుత పరత్వేతు కదాచిత్ యుక్తం స్యాత్. అందుచేత ఏమంటారంటే ప్రస్తుతాక్షేపి అయిన అప్రస్తుతం లేదా ప్రస్తుత సంబద్ధమైన అప్రస్తుతం. అప్పుడు అప్రస్తుతాన్ని చెప్పినా అది యుక్తమే. నచ అప్రస్తుతాత్ అసంబంధే ప్రస్తుత ప్రతీతి అతి ప్రసంగాత్. అది అప్రస్తుతము ప్రస్తుతానికి సంబంధం లేకుండా కనుక చెప్పినట్టయితే అది యుక్తం కాదు. అప్రస్తుతాత్ అసంబంధే అంటే అప్రస్తుతం వల్ల ఏమీ సంబంధం ఏమీ లేకపోతే, ప్రస్తుత ప్రతీతి అప్రస్తుతం వల్ల అసంబంధమైన ప్రస్తుత ప్రతీతి జరగదు నా అని చెప్తాడు. ప్రస్తుత ప్రతీతి నా, అప్రస్తుతం వల్ల సంబంధం లేని ప్రస్తుతం యొక్క ప్రతీతి కలగదు. ఎందువల్ల అంటే అతి ప్రసంగాతనాడు. అలా చెప్పడం అనవసరమైంది, అధికంగా మాట్లాడినట్టు అవుతుంది, అతి ప్రసంగం అవుతుంది. సంబంధేతు భవంతి నా త్రివిధం సంబంధం అతివర్తతే. సంబంధం కలిగి ఉన్నదై ప్రతీయమానమవుతుంటే అంటే ప్రస్తుతానికి సంబంధించిన అప్రస్తుతం చెప్పబడినప్పుడు ఆ అప్రస్తుతం వల్ల సంబంధం కలిగిన ప్రస్తుతం తెలియబడుతుంది. అయితే ఆ సంబంధము కూడా మూడు రకాలుగా ఉంటుంది.
ఆ మూడుని అతిక్రమించలేదన్నాడు. నా త్రివిధం సంబంధం అతివర్తతే. ఆ సంబంధము కూడా ఈ మూడు విధాలైన సంబంధాలని అతిక్రమించి ఉండదు. మూడు విధాలంటే మొదటే చెప్పాడు మనకి. ఏమిటంటే సామాన్య విశేష భావము, కార్యకారణ భావము, సాదృశ్యము. ఈ మూడు రకాల సంబంధంతో అప్రస్తుతము వల్ల ప్రస్తుతము తెలియబడుతుంది అనమాట. తస్యైవ అర్ధాంతర ప్రతీతి హేతుత్వ ఉపపత్తే. దానికే తస్యైవ అర్ధాంతర ప్రతీతి హేతుత్వ ఉపపత్తే. తస్యైవ అంటే తస్య త్రివిధస్య సంబంధస్య, ఆ మూడు విధాలైనటువంటి సంబంధానికే అర్ధాంతర ప్రతీతి హేతుత్వం అంటే వేరొక అర్థము తెలియబడడానికి కారణం. వేరొక అర్థము ఎలా తెలియబడుతుంది? ఒక అర్థం చెప్పాడు, అప్రస్తుతం చెప్పాడు. దాంట్లో ప్రస్తుతానికి సంబంధించిన అర్థం తెలియబడాలి. ఎలా తెలియబడుతుంది? ఏదో ఒక సంబంధం వల్ల తెలియబడుతుంది. ఏదో ఒక కారణం ఉండాలి. ఆ కారణం ఏమిటి అంటే ఈ సంబంధమే కారణం. ఆ సంబంధం ఏమిటి అంటే కార్యకారణ భావము, సామాన్య విశేష భావము, సాదృశ్యం. ఈ మూడు విధములైనటువంటి సంబంధమే అప్రస్తుతమునందు ప్రస్తుతం తెలియబడ్డానికి కారణం. అప్రస్తుతం వల్ల అనుకోండి పోనీ. అప్రస్తుతం వల్ల ప్రస్తుతం తెలియబడ్డానికి కారణం ఏమిటి అంటే సంబంధము కారణము. ఆ సంబంధము ఎన్ని రకాలు? మూడు రకాలు. సామాన్య విశేష భావము, కార్యకారణ భావము, సాదృశ్యం. త్రివిధస్య సంబంధ మళ్ళీ చెబుతున్నాడు. సామాన్య విశేష భావ, కార్యకారణ భావ, సారూప్యంచ. ఆ సారూప్యం సాదృశ్యమే సారూప్యం అన్నారు. సామాన్య విశేష భావే సామాన్యాద్ విశేషస్య, విశేషాద్వా సామాన్యస్య ప్రతీతౌ ద్వైవిధ్యం. మళ్ళీ అది కూడా రెండు రకాలు అన్నాడు. అంటే సామాన్యం వల్ల విశేషం తెలియడం కానీ, విశేషం వల్ల సామాన్యం తెలియబడటం కానీ ఉంటుంది. మళ్ళీ అవి రెండు రకాలుగా చెప్పాడు అనమాట. అలాగే కార్యకారణ భావేపి అనయైవ భంగ్యా ద్విధాత్వం. కార్యకారణ భావంలో కూడా కారణం వల్ల కార్యం తెలియబడ్డము, కార్యం వల్ల కారణం తెలియబడ్డము. అంటే ఒకటి సామాన్యం, అప్రస్తుతం సామాన్యమైతే ప్రస్తుతం విశేషం అవుతుందండి. ఒకవేళ అప్రస్తుతం విశేషమైతే ప్రస్తుతం సామాన్యం అవుతుంది. అలాగే కార్యకారణ భావంలో కూడా ప్రస్తుతం అప్రస్తుతం కారణమైతే ప్రస్తుతం కార్యమవుతుంది. ఒకవేళ అప్రస్తుతం కార్యమైతే ప్రస్తుతం కారణమవుతుంది. ఆ విధంగా ఈ కార్యకారణ భావము, సామాన్య విశేష భావము రెండేసి రకాలుగా ఉంటాయి. సారూప్యేతు ఏకో భేద. సాదృశ్యం విషయంలో మాత్రము ఒకటే భేదము, సారూప్యంలో ఒకటే భేదము. ఇది అస్యా పంచ ప్రకారా. ఈ విధంగా ఈ అప్రస్తుత ప్రశంస 5 రకాలు. తత్రాపి సారూప్య హేతుకే భేదే సాధర్మ్య వైధర్మ్యాభ్యాం ద్వైవిధ్యం. మళ్ళీ సారూప్యంలో కూడా ఒక 2 రకాలని చెప్పచ్చు అంటున్నాడు. అయితే అది సారూప్యంగా అవదు. అది సారూప్యము, సాధర్మ్యము, వైధర్మ్యం. అంటే సారూప్యం అనేది సమాన ధర్మం కలిగి ఉండడం ద్వారా సారూప్యం ఉంటుంది. వైధర్మ్యం, విధర్మం అంటే వేరు ధర్మాలు కలిగి ఉండడం ద్వారా కూడా సారూప్యం ఉంటుంది. లోక వ్యవహారంలో ఇద్దరికి పోలిక చెప్పేటప్పుడు ఇద్దరిలో ఉన్న సమాన ధర్మాల్ని చెప్పి సాధర్మ్యం చెప్పి పోలిక చెప్పచ్చు. ఒకప్పుడు వైధర్మ్యాన్ని చెప్పి కూడా చెప్పచ్చు. అంటే వాడిలా వీడు కాదు అని చెప్పడం కోసం. ఇటువంటి పరిస్థితుల్లో వాడైతే ఇలా చేస్తాడు కానీ వీడు అలా చేయడు, అయితే వాడు ఇలా చేయడు కానీ వీడు ఇలా చేస్తాడు.
అంటే వాడు చెయ్యడు వీడు చేస్తాడు అంటే వైధర్మ్యం. వైధర్మ్యం ద్వారా కూడా సారూప్యాన్ని పోలికని చెబుతూ ఉంటారన్నమాట. తత్రాపి సారూప్య హేతుకే భేదే సాధర్మ్య వైధర్మ్యాభ్యాం ద్వైవిధ్యం వాచ్యస్య సంభవ అసంభవ ఉభయ రూపతాభిశ్చ త్రయ ప్రకారాః. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏమనుకున్నాము? అప్రస్తుతములో ప్రస్తుతం తెలియబడ్డం, అయితే అప్రస్తుతం వల్ల ప్రస్తుతం తెలియబడ్డం అన్నాం కదా. అప్రస్తుతము వాచ్యార్థం అవుతుంది, ప్రస్తుతం ప్రతీయమానార్థం వ్యంగ్యార్థం అవుతుంది. అప్రస్తుతం వల్ల ప్రస్తుతం తెలియబడుతోంది అంటాం. తెలియబడ్డము అంటే వ్యంగ్యం. అప్రస్తుతము అంటే అప్రస్తుతమైన విషయాన్ని ఇక్కడ చెప్పడం ఏది అప్రస్తుత ప్రసంగం చేశాడో అది వాచ్యార్థం అవుతుంది. అయితే ఈ వాచ్యార్థం కూడా మళ్ళీ అనేక రకాలుగా ఉంటుంది అన్నాడు. వాచ్యస్య సంభవ అసంభవ ఉభయ రూపతాభిశ్చ అంటే సంభవమైన వాచ్యార్థం అంటే లోకంలో అది సంభవించే అవకాశం ఉండడం, లేదా అసంభవమైన వాచ్యార్థం అంటే ఎక్కడ అది సంభవించే అవకాశం లేదు, అటువంటి వాచ్యార్థం కూడా ఉండొచ్చు. లేదా ఉభయ రూపం, రెండు రకాలుగాను ఉండేది ఉండొచ్చు అన్నాడు. త్రయ ప్రకారా సృష్ట శబ్ద ప్రయోగే అర్ధాంతరస్య అవాచ్యత్వాత్ శ్లేషాద్ విశేష. అయితే మరి రెండు అర్థాలు వస్తున్నాయి కదా ఇక్కడ కూడాను, కాబట్టి ఇది శ్లేష అవుతుందా అంటే అది చెబుతున్నాడు. శ్లిష్ట శబ్ద ప్రయోగే అర్ధాంతరస్య అవాచ్యత్వాత్. శ్లేషలో రెండర్థాలు కూడా ఒకటి వాచ్యార్థాలే. ఇక్కడ ఒకటి వాచ్యము, ఒకటి ప్రతీయమానము వ్యంగ్యము. అందుచేత రెండు వాచ్యార్థాలు కావు, కాబట్టి ఇది శ్లేష కంటే భిన్నమైనది అని చెబుతున్నాడు. శ్లేషాద్ విశేష, ఇది శ్లేష కంటే ప్రత్యేకమైనది. శ్లేషలో రెండర్థాలు కూడా వాచ్యార్థాలు. ఇక్కడ ఒకటి వాచ్యార్థం, ఒకటి ప్రతీయమానార్థం. శ్లేషేహి అనేకస్య అర్థస్య వాచ్యత్వం ఇత్యుక్తం. ఈ సంగతి మేము ఇంతకుముందే చెప్పాం. శ్లేషలో అనేక అర్థములు చెప్పబడ్డా ఆ అర్థాలన్నీ కూడా వాచ్యార్థాలే. తత్ర సామాన్యాత్ విశేషస్య ప్రతీతౌ యథా. ఇప్పుడు వరుసకు సామాన్యాత్ విశేష ప్రతీతి, విశేషాత్ సామాన్య ప్రతీతి, కార్యాత్ కారణ ప్రతీతి, కారణాత్ కార్య ప్రతీతి, అలాగే సారూప్యంలో సాధర్మ్య సారూప్యం, వైధర్మ్య సారూప్యం, ఇట్లాగా ఆ విభాగం ప్రకారంగా వరుసకు ఉదాహరణలు ఇస్తాడు ఆయన. మొట్టమొదట సామాన్యం అంటే సామాన్యం అప్రస్తుతమైతే ఆ విశేషము ప్రస్తుతమవుతుంది. దానికి ఉదాహరణ తన్నాస్తి కిమపి పత్యు ప్రకల్పితం ఎన్న నియతి గేహిన్యా అనవరత గమనశీలస్య కాలపథికస్య పాథేయం. అనవరత గమనశీలస్య అంటే నిరంతరము తిరుగుతూ ఉంటాడు. అనవరత గమనశీలస్య కాలపథికస్య అంటే కాలంతో పాడే అతడు తిరుగుతూ ఉంటాడు. అంటే ఎల్లప్పుడూ ఇటు తిరిగేవాడు కాలపథికుడు. కాలంలాగే అతడు తిరిగేటువంటి వాడు. అటువంటి వాడికి నియతి గేహిన్యా, నియతి అనేటువంటి గేహిని. గేహిని అంటే ఆమె భార్య, గృహస్థురాలు. గేహము గృహిణి అంటారు కదా, గృహమస్యస్తి ఇది గృహిణి. గృహిణి అంటే గృహము కలది అని అర్థం. అంటే ఇల్లు ఆవిడ పేరుందని అర్థమా? కాదు.
గృహ శబ్దానికి ఆమెనే గృహిణి గృహముచ్యతే అన్నారు. ఆ గృహిణినే గృహం అని. గృహం అంటే గృహిణే, గృహిణి అంటే గృహమే. అంచేతే ఇంటిని చూస్తే ఇల్లాలను చూడక్కర్లేదంటారు. కాబట్టి గేహం అన్నా కూడా గృహం అని అర్థం. కాబట్టి గేహిని అంటే ఇల్లాలన్నమాట, అతని భార్య. ఇక్కడ గేహిని ఎవరు అంటే నియతి గేహిన్యా, విధి అనేటువంటిదే గృహిణి ఇక్కడ. ఆ విధి అనేటువంటి గృహిణి, అతనికి ఆమెకు భర్త ఎవరంటే కాలపతికుడు. కాలంలో తిరిగేటువంటి వాడు, కాలంలా తిరిగేవాడు, కాలమనే తిరిగేవాడు. చూడండి, కాలంతో పాటే అతడు తిరుగుతూ ఉంటాడు అని ఒక అర్థం. కాలం అనేటువంటి పథికుడు అని ఒక అర్థం. అటువంటి వాటికి అతని ప్రయాణంలో తినడానికి ఏమిటి అంటే తన్నాస్తి కిమపి పత్యు ప్రకల్పితం యత్న నియతి గేహిన్యా. అంటే అతడికి పాథేయం, అతడు నిరంతరం ప్రయాణం చేస్తూ ఉంటాడు. కాబట్టి నిరంతరం ప్రయాణం చేసేవాడికి ఏదో లంచ్ బాక్స్ లాగా ఆహారం ఏదో కూడానే ఉండాలి, ఆ తినడానికి ఏదైనా ఇవ్వాలి. అటువంటి వాడికి ఏదైనా తినడానికి పనికొస్తుందండి. అంటే ఆ సమయాన్ని బట్టి కిమపి పత్యు ప్రకల్పితం, ఏదైనా సరే పాథేయముగా మార్గంలో దారిలో తినడానికి ఇవ్వ కల్పించవచ్చు అని అర్థం. ఏదైనా ఇవ్వనిదంటూ ఏం లేదంటే అన్నీ ఇచ్చింది అని అంట. అంటే ఏదైనా ఇవ్వచ్చు. ఎన్నని ఇస్తుంది? నిత్యం తిరుగుతాడు ఆయన. పొద్దున్న టిఫిన్ బాక్స్ ఇవ్వాలి, మధ్యాహ్నం లంచ్ బాక్స్ ఇవ్వాలి, ఆ ఆ సాయంత్రం స్నాక్స్కి బాక్స్ ఇవ్వాలి, రాత్రి డిన్నర్ బాక్స్ ఇవ్వాలి. మరి ఎన్ని బాక్సులు కట్టిస్తుంది ఆవిడ? పోనీ ఓ రోజా? ఆయన రోజు తిరుగుతూనే ఉంటాడు ఎల్లప్పుడూ. ఎల్లప్పుడూ తిరిగేవాడికి ఏమని ఇస్తుంది అని అన్నాడు. అత్ర ప్రహస్తవధే విశేషే ప్రస్తుతే సామాన్యం అభిహితం. అంటే ఇది రామాయణంలో ఆ ప్రహస్తుడు చంపబడినటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఆ శ్లోకంట. అందువల్ల ప్రహస్తుడు చంపబడ్డం అనేటువంటిది ప్రస్తుత విషయం. అప్రస్తుతం ఏం చెప్పాడు? నిత్యం తిరిగేటువంటి, కాలంలా తిరిగేటువంటి వాడికి ఆ విధి అనేటువంటి భార్య ఆహారంగా దేన్నైనా ఇవ్వచ్చు. అంటే ఆహారంగా ఇవ్వకూడనిదంటూ ఏదీ లేదు, ఏదైనా ఇవ్వచ్చు అని ఇక్కడ సామాన్య అని చెప్పాడు అనమాట. ఈ సామాన్యము చేత ఆ ప్రహస్తుని యొక్క వృత్తాంతం విశేషం తెలియబడుతోంది. అంటే ఉద్దేశం ఏమిటి అంటే కాలగమనంలో కాలపథిక అన్నాడు కదా. కాలపథికుడు అంటే కాలమనే పథికుడుగా తీసుకున్నట్టయితే ఆ కాలం అలా తిరుగుతూనే ఉంటుంది. కాలచక్రంలో శుభాశుభాలు ఎన్నైనా జరుగుతాయి. శుభాలు జరగచ్చు, అశుభాలు జరగచ్చు. అలాగే పథికుడు వాడిసారి నిరంతరం తిరుగుతూనే ఉంటాడు. ఆ తిరుగుతూనే ఉన్నవాడికి ఆహారం ఏదైనా కావచ్చు. అంటే ఏంటి? ఆ సమయానికి అక్కడ ఏది దొరికితే అది తింటూ ఉంటాడు. కాబట్టి ఫలానాది ఆహారము అని నిర్దిష్టంగా చెప్పే అవకాశం లేదనమాట. ఇది సామాన్యమైన అర్థం. ఏదో పథికుడు, ఆ నిరంతరం తిరిగేటువంటి పథికుడు, వాడికి ఆహారం ఏదైనా కావచ్చు, కాబట్టి ఆహారంగా ఇవ్వనిదంటూ ఏదీ లేదు అని సామాన్యంగా చెప్పాడు అనమాట. దీని యందు ఆ ఆయన ఎవడు? కాలపథికుడు ఇక్కడ ప్రహస్తుడు. ప్రహస్తుడు మరణించాడు. ఆ మరణించడం అనేది కాలంలో పొందినటువంటి అవస్థ అనమాట. కాలం అంటే మరణకాలం ఆసన్నమైంది, మరణించాడు.
కాబట్టి అటువంటి వాడి ప్రయాణం నిరంతరం సాగుతూ ఉంటుంది. దాంట్లో అతడికి ఆహారం ఏదైనా కావచ్చు అని తాత్పర్యం. ఈ విధంగా సామాన్యమునందు విశేషము తెలియబడ్డానికి ఉదాహరణ ఇది. రెండవది విశేషం వల్ల సామాన్య ప్రతీతి. ఏతత్తస్య ముఖాత్ యత్ కమలినీపత్రే కణం పాథస యన్ముక్తామణిరిత్యమౌస్త స జడః శృణ్వన్ యదస్మాదపి అంగుళ్యగ్ర లఘుక్రియా ప్రవిలయిని ఆదీయమానే శనైః పుత్రోడ్డీయగతో అహేతి అనుదినం నిద్రాదినాంతస్సుచా. ఎలాగా అంటే కమలినీపత్రే పాథసః కణం. ఒకడు పాపం అజ్ఞాని, అమాయకుడు, కొన్ని లేదా మూర్ఖుడు ఆ తామర ఆకు మీద ఉన్నటువంటి నీటి బిందువుని దూరం నుంచి చూసి ముత్యము అని అనుకున్నాడు. పత్రే పాథసః కణం, దాన్ని చూసి యత్ ముక్తామణిరితి అమౌస్తా స జడః, ఆ జడుడైనటువంటి అతడు ఆ నీటి కణాన్ని చూసి ముక్తామణి అని ముత్యము అని అనుకున్నాడు. శృణ్వన్ యదస్మాదపి అంగుళ్యగ్రలఘు క్రియా ప్రవిలయని ఆదీయమానే శనైః. అయితే ఇంక వాడిని వేరే మూర్ఖుడని చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకంటే ఇంకో విశేషం అవుతుంది చూడండి. అది ముత్యాన్నని వీడనుకుంటే మరొకడు ఆ ముత్యాన్ని చేత్తో తీసుకోవాలనుకున్నట్ట. అప్పుడు ఏమైపోయింది? ముత్యం అని భావించిన వాడే అమాయకుడు అనుకుంటే, అజ్ఞాని అనుకుంటే, ఆ ముత్యాన్ని తీసుకోవాలనుకున్నవాడు ఇంకా అజ్ఞాని. అలా తీసుకుందామని వేళ్ళతో పట్టుకుంటే అవి నీటి బిందువులు కదా, జారిపోతాయి. అప్పుడు ఆ మూర్ఖుడు ఏమన్నట్ట, అయ్యో ఆ ముత్యం ముక్కలైపోయి ఎక్కడో పడిపోయింది కదా అని బాధపడుతున్నట్ట. ఆ బాధతో అతడు నిద్ర కూడా పట్టలేట. చూడండి ఎంతో వింతగా ఉందో. అంగుళ్యగ్రలఘు క్రియా ప్రవిలయిని ఆదీయమానే శరై. ఆ మెల్లిగా ఆ తామరాకు మీద ఉన్న నీటి బిందువుని ముత్యం అనుకుంటే ఆ ముత్యాన్ని చేత్తో పట్టుకోవాలని చేయి చాపి మెల్లిగా చేతి వేళ్ల చివర్ల నుండి దాన్ని పట్టుకుందామని అనుకున్నాడు, తీసుకుందామని అనుకుంటే పుత్ర ఉడ్డీయగత, ఏమైపోయింది? ఆ చేతిలో వస్తుంది, అది రాదు. ఇలా ముట్టుకోగానే అది నీరై ప్రవహించి కింద పడిపోయింది. అప్పుడు ఆయన అనుకున్నట్టు, అయ్యో ఈ ముత్యం ఎక్కడ పోయి ఎగిరి పడిపోయిందో, ఎక్కడ జారి పడిపోయిందో. తతోహాహా ఇది అనుదినం నిద్రాదినాంతస్సుచ. అంతఃశుచ నా నిద్ర. ఆ మనసులో లోపల దుఃఖంతో అసలు నిద్రే పోవట్లేట అన్నాడు. ఇక్కడ అంటే మూర్ఖుడు అని చెప్పేశాడు. మూర్ఖుడు ఆ నీటి బిందువుని చెప్పాడు. నీటి బిందువుని ముత్యం అనుకుని భావించడము, పైగా దాన్ని చేత్తో తీసుకుందాం అనుకోవడము, ఆ తీసుకుంటుంటే ఆ నీళ్లు కారిపోతే ఆ ముత్యాలు ఎక్కడో పడిపోయాయి అని భావించి దాని గురించి బాధపడుతూ నిద్రలేని రాత్రులు గడపడం, ఇదంతా ఇది విశేషము అని. అంటే ఒక వ్యక్తిని చూపించి చెప్పేశాడు. వ్యక్తి అంటే ఒక మూర్ఖుని చూపించి విశేషము చెప్పాడు కాబట్టి దీనివల్ల సామాన్యం ప్రతీయమానం అవుతుంది. అంటే తెలియబడినటువంటి భ్రమ, ఆ భ్రమపడి
అంటే ఇప్పుడు చూడండి, లోకంలో ఎవడో ₹1,00,000 పోయాయనంట. ఎలాగా అంటే ఆ లక్షకి ఆ లాటరీ రూపాయి కట్టాడు. ఆ రూపాయికి లక్ష లాటరీ తగలలేదు వీడికి. అంచేత ₹1,00,000 పోయాయనుకున్నట్టు అనమాట. అలాగా లోకంలో ఎవడైనా ఇట్లాంటి భావన కలిగజేయొచ్చు. భ్రమచేతో అయితే దురాశ చేతో ఇట్లాంటి భావన పొందవచ్చు. ఆ పొందితే ఏమవుతుంది? అది సామాన్యం. ఇక్కడ జడుడు, మూర్ఖుడు, అలాగే నీటి బిందువుని ముత్యం అనుకున్నాడు అని స్పష్టంగా చెప్పేశాడు కాబట్టి అది విశేషం. ఇది విశేషము వల్ల సామాన్యము ప్రతీమానం అవడం అంటే అది. తర్వాత జడానాం ఆస్థానే ఏవ ఉద్యమైతి సామాన్యే ప్రస్తుతే విశేషో అభీతః. విశేషాత్ సామాన్య ప్రతీతికి ఇది ఉదాహరణ. విశేషమేమో జడుడు యొక్క వృత్తాంతం, విశేషం దానివల్ల సామాన్యం ఇలాగా ఇటువంటి విషయాల్లో అస్థానయత్నము అని చెప్పాడు. అంటే ప్రయత్నము చేయకూడని చోట ప్రయత్నం చేయడం. అంటే ఏదో మనం మామిడికాయలు కావాలని, మామిడి పళ్ళు కావాలని మామిడి చెట్టు దగ్గర కాకుండా ఇంకో చెట్టు దగ్గర ప్రయత్నం చేయడం, అలాంటిదన్నమాట. సరే, ఇప్పుడు కారణాత్ కార్యప్రతీతి అంటే కారణం చెబుతాడు, దానివల్ల కార్యం తెలియబడుతుంది. పశ్యామః కిమియం ప్రపద్యత ఇతి స్థైర్యం మయాలంబితం కిం మాం నాలపతీత్యయం ఖలు శఠః కోపస్తయాప్యాశ్రితః ఇత్యన్యోన్య విలక్ష దృష్టి చతురే తస్మిన్ అవస్థాంతరే సవ్యాజం హసితం మయా ధృతిహరో బాష్పస్తు ముక్తస్తయా. ఆమె నాయికానాయకుల వ్యవహారంలో ఆమె కోపంతో ఉందన్నమాట. ఆ ప్రణయ కోపంలో ఉంది. ఉండగా ఆమెను సాంత్వన పరచడానికి ఆ ప్రియుడు ఏదైనా ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం కనుక చేయకపోతే, ఏమి ప్రయత్నం చేయకపోతే ఆవిడ ఏమి చేస్తుందో చూద్దాం అని అనుకుంటుంటే, అప్పుడు పశ్యామః కిమియం ప్రపద్యత ఇతి స్థైర్యం మయాలంబితం. చూద్దాంలే ఈవిడేం చేస్తుందో. ఆవిడ కోపం వచ్చింది, ప్రణయ కోపం వచ్చిందని ఆయనకి తెలుసున్నప్పటికీ బతిమాలే ప్రయత్నం ఏం చేయకుండా చూద్దాంలే, ఈవిడ కోపగించింది కానీ కోపం వచ్చి ఏం చేస్తుందో చూద్దాం అని అనుకున్నాడు. అనుకుని ధైర్యం వహించాడు. ఈయన ధైర్యం వహించాల్సి వచ్చిందనమాట. అంటే లేకపోతే ఆవిడ కోపగిస్తే ఈయన వెంటనే మెత్తబడిపోయి ఆవిడని బతిమాలి ఏదో చెప్పాలి కబుర్లు. కానీ అలా బతిమాలకుండగా కాసేపు ధైర్యం బింకాన్ని వహించాడనమాట. స్థైర్యం మయా లంబితం, ఆశ్రయింపబడి. కిం మాం నాలపతి ఇత్యయం ఖలు శఠః కోపః తయాప్యాశ్రితః. వీడేమీ మాట్లాడలేదేమిటి అంటే, ఆమె కోపిస్తే అతడు ఏదో విధంగా ఆమెను అనునయించే ప్రయత్నం చేయాలి. కానీ ప్రయత్నం ఏమీ చేయట్లేదు, మాటలేమీ మాట్లాడట్లేదు, మౌనంగా మాట్లాడకుండా ఉన్నాడు. ఉంటే అప్పుడు ఏమైపోయింది, ఆవిడికి ఇంకా కోపం ఎక్కువైపోయింది. కిమ్మాంనాలపతి, ఇతడు నాతో ఏం మాట్లాడలేదు, ఇతి అయం ఇతి వీడేం మాట్లాడలేదు అని శఠః కోపః తయాప్యాశ్రితః. ఆమె కోపము, శఠః కోపః అంటే ఏమిటంటే మొండి పట్టుదల అంటారు. మొండి కోపం అన్నమాట. కోపము మొండి కోపం. అంటే కోపం అయితే
అతడు బతిమాలితే ఆ కోపం పోతుంది. కానీ బతిమాలటం లేదు. కాబట్టి ఇంకా ఆ కోపం ఇంకా చిక్కబడిందనమాట. ఎక్కువైందనమాట. ఇది అన్యోన్య విలక్షణ దృష్టి చతురే తస్మిన్ అవస్థాంతరే. ఈ విధంగా ఒకరికొకరు ఒకళ్ళొకళ్ళు చూపులతోటే మాట్లాడుకుంటున్నారన్నమాట. అంటే అలా అనుకుంటున్నారు. ఆయనేమో ఆమెను చూస్తున్నాడు. ఆమె కూడా ఆయన్ని చూస్తోంది. ఆమెకి ప్రణయ కోపం వచ్చిందని అతనికి తెలుసు. తెలిసినా ఏం మాట్లాడకుండా ఉన్నాడాయన. ఈయన మాట్లాడట్లేదు. నన్ను బతిమాలొచ్చు కదా! అని ఆవిడ అనుకుంటోంది. అలా బతిమాలకపోయేసరికి ఆమెడి కోపం ఇంకా పెరిగిపోయింది. ఆ పెరిగిపోయిన కోపంతోటే అతన్ని చూస్తోంది. అతడు కూడా ఏం మాట్లాడకుండా ఆమె ఏం చేస్తుందో చూద్దాంలే అని అతను చూస్తున్నాడు. ఇలా పరస్పరం విలక్షణమైనటువంటి దృష్టులు అలా చూసుకుంటూ ఉన్నటువంటి అవస్థాంతరే ఒక విశేషమైన విలక్షణమైనటువంటి అవస్థలో వాడున్నారన్నమాట. అలా ఉండగా సవ్యాజం హసితం మయా ధృతిహరో బాష్పస్తు ముక్తస్తయా. అప్పుడు ఏమైపోయిందిట అనుకోకుండా ఏదో ఒక వంకతోటి ఆయన నవ్వాడు. ఏదో ఒక అంటే ఆమెను అనునయిద్దామనో లేకపోతే మరో ఉద్దేశంతోటో నవ్వలే. ఏదో వంకతో ఆయన నవ్వు నవ్వాడు. అలా నవ్వేసరికి ఆమెకు దుఃఖం వచ్చేసి ఆమె ఏడ్చింది. బాష్పస్తు ముక్తస్తయా. ఆమె కన్నీరు కార్చిందనమాట. అంచేత ఇక్కడ ఏమైపోయింది? కోపం ఉంది. ఏదో ఒక చిన్న మిషతోటి అతడు నవ్వడంతోటి ఆమె కోపం పోయిందంట. కోపం పోయి అయ్యో! ఇంతసేపు నేను అతని పట్ల చాలా కోపాన్ని వహించేనే అనేటువంటి అభిప్రాయంతో ఆమెకు దుఃఖం వచ్చేసింది. అంచేత ఆమె కన్నీరు కార్చిందనమాట. ఇంత గట్టి కోపం ఒక్కసారిగా ఎలా కరిగిపోయింది అన్నట్లుగా. అత్ర ధారాధిరూఢః మానః కథం నివృత్త ఇతి కార్యే ప్రస్తుతే నివృత్తి కారణం అభీతం. ఇప్పుడు కోపం పోయిందనే మాట ఆయన చెప్పలా. కోపం పోయింది అనే మాట దీంట్లో లేదు. పరస్పరం కోపంతోటి ఒకళ్ళనొకళ్ళు విలక్షణంగా చూసుకుంటున్నారు అని చెప్పాడు. కానీ ఆయన ఏదో ఓ చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వు నవ్వడంతో కోపం పోయింది ఆవిడికి. కోపం పోయి ఒక్కసారి దుఃఖం వచ్చేసింది. ఇప్పుడు కోపం పోయింది అనేది మనకి ఎలా తెలుస్తోంది? ఆయన చిరునవ్వు నవ్వడము, ఆవిడ దుఃఖించడం వల్ల కోపం పోయింది అనే సంగతి తెలుస్తోంది. ఇక్కడ కారణాన్ని చెప్పి కార్యం చెప్పలేదు. కార్యం ఏమిటంటే కోపం పోవడం. కోపం పోవడానికి కారణం ఏమిటంటే ఆయన చిరునవ్వు నవ్వడం. అంచేత కారణం చెప్పబడింది ఇక్కడ. నివృత్తి కారణం అభీతం. కోపం పోవడానికి కారణమైన ఆ చిరునవ్వు ఆమె దుఃఖం. అతడి చిరునవ్వుతో ఆమె కోపం పోయింది. ఆమె దుఃఖంతో అతని కోపం పోయింది. ఆ విధంగా పోయింది. కాబట్టి అదే అతని కోపం లేదు, ఆమెకే కోపం అనుకోండి. ఆమె కోపం ఎందుకు పోయిందంటే అతని చిరునవ్వు వల్ల పోయింది. చిరునవ్వు కారణం కోపం పోవడానికి. కారణాన్ని ఇక్కడ చెప్పాడు. కార్యం చెప్పలేదు. అంచేత సామాన్యము చేత విశేషం. సామాన్యము చెప్పబడింది, విశేషం చెప్పబడలేదు. సామాన్యము చేత విశేషం తెలియబడుతోంది. తర్వాత నివృత్తి కారణం అభియుతం. కోపం పోవడానికి కారణం చెప్పబడింది. ఆ కోపం పోవడం అనేటువంటి కార్యము మనం ప్రతీయమానము ఊహించుకోవలసి వచ్చింది. తర్వాతి కార్యాత్ కారణ ప్రతీతవు. ఇప్పుడు కార్యం చెబుతాడు, దానివల్ల కారణం తెలియబడుతుంది అనమాట. ఇందుర్లిప్త ఇవాంజనేన జడిత
దృష్టిర్మృగీణామివ ప్రమ్లానారుణిమేవ విద్రుమరుచి శ్యామేవ హేమప్రభా కార్కస్యం కలయామి కోకిలవధూకంఠేష్వివ ప్రస్తుతం సీతాయా పురతశ్చ అంతసికినాం బరాసగరహాయువ. రాజశేఖరుడు రచించిన బాలరామాయణంలో ఈ శ్లోకం. ఆమె సీత యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు. ఇందుర్లిప్త ఇవ అంజనేన జడిత. చంద్రుడు కాటుకతో పూయబడినట్టుగా ఉన్నాడు. అలాగే దృష్టిర్ ఇందు లిప్త ఇవ అంజనేన జడిత. జడితా దృష్టిర్మృగీణామివ. దానివల్ల మృగీణాం దృష్టి జడితా ఇవ అంటే ఆడలేళ్ల యొక్క చూపు జడత్వాన్ని పొందిందా అన్నట్టుగా, చంచలత్వం విడిచిపెట్టి చంచలత్వాన్ని పోగొట్టుకుందా అన్నట్టుగా. ప్రమ్లానారుణిమేవ విద్రుమరుచి శ్యామేవ హేమప్రభా. అలాగే పగడాల యొక్క కాంతి కాస్త కగ్గిపోయిందా కరిగిపోయిందా అన్నట్లుగా. అలాగే శ్యామేవ హేమప్రభా, ఆ బంగారము యొక్క వన్నె నల్లబడిపోయిందా, దాని యొక్క బంగారం యొక్క కాంతి నల్లబడిపోయిందా అన్నట్టుగా. కార్కస్యం కలయామి కోకిల వధూకంఠేషు ఇవ. కోకిల ధ్వనిలోనే కార్కస్యం కఠినత్వం ఉందా అన్నట్టుగా. ఇవ ప్రస్తుతం సీతాయా పురతశ్చ అంతబరహ సగరహ ఇవ. అలాగే ఆ లేళ్ళు సీత యొక్క ఎదురుగా ఆ లేళ్ళు నాట్యం చేస్తున్నాయి. ఆ లేళ్ల యొక్క పింఛములు సగరహ ఇవ నిందింపబడినవా అన్నట్లుగా ఉంది. అంటే ఇక్కడ కేవలం ఉపమానాలనే చెప్పుకుంటూ వెళ్ళాడు. చంద్రుడికి కాటిక పూసినట్లుగా ఉంది అన్నాడు. అంటే చంద్రుడి కంటే ఆమె యొక్క ముఖమే చాలా అందంగా ఉంది. చంద్రుడిలో ఇంకా మచ్చ ఉంది, ఆమె ముఖంలో ఆ మచ్చ కూడా లేదనమాట. అలాగే ఆ ఆడలేళ్ల యొక్క దృష్టి చంచలత్వాన్ని కోల్పోయిందా అన్నట్లుగా ఉంది. అంటే ఆడలేళ్ల యొక్క దృష్టి కంటే ఆమె యొక్క చూపే చంచలంగా సుందరంగా ఉంది అని అభిప్రాయం. అలాగే మ్లానారుణిమేవ విద్రుమరుచి, ఆమె యొక్క పగడాలు, ఆ పగడాల యొక్క అంటే ఆమె పెదవులు పగడాల రంగులు ఎర్రగా ఉన్నాయి. అంచేత ఆ పెదవుల ఎరుపు రంగు ముందు పగడాల యొక్క ఎరుపు కూడా తగ్గిపోయిందా, మ్లానమైపోయి కగ్గిపోయిందా అన్నట్టుగా ఉంది. శ్యామేవ హేమప్రభా, ఆమె శరీరం యొక్క కాంతి బంగారు వన్నె కలిగినటువంటి ఆమె శరీర కాంతి కాబట్టి ఆ బంగారం యొక్క కాంతి కూడా ఆమె శరీర కాంతి ముందు నల్లబడిందా అన్నట్లుగా ఉంది. అలాగే అదేమిటిది కోకిల యొక్క ధ్వని, కోకిల యొక్క కోతలు చాలా మృదువుగా ఉంటాయి, కానీ ఆమె మాటల ముందు కోకిల ధ్వని కూడా కాఠిన్యం వహించినట్లుగా కఠినంగా కర్కశంగా ఉందేమో అన్నట్టుగా ఉంది. అలాగే నెమళ్ళ యొక్క పింఛములు, ఆమె యొక్క కేశపాశములు నల్లగా విస్తరించి ఉన్నాయి. అంచేత ఆ కేశపాశముల ముందు నెమళ్ళ యొక్క పింఛాలు కూడా తక్కువగానే అనిపిస్తాయి, నిందింపదగినవానే గానే అనిపిస్తున్నాయి అన్నాడు.
ఇక్కడ అన్నీ కూడా అత్ర సంభావ్యమానై ఇందువాదిగతై అంజనలిప్తత్వాదిభి కార్యరూపై అప్రస్తుతై లోకోత్తర లోకోత్తర వదనాదిగత సౌందర్యాతిశయ కారణరూప ప్రస్తుత ప్రతీయతే తేన ఇయం అప్రస్తుత ప్రశంస. ఇక్కడ మనం ఇప్పుడు చెప్పేసుకున్నాం కాబట్టి మనకి తెలిసింది. ఇక్కడ ఏమనుకుంటున్నాము, ఆమె ముఖ సౌందర్యం ముందు చంద్రుని కూడా కాటుక పూసినట్లుగా ఉన్నాడు అంది. అంటే ఇక్కడ ముఖము చంద్రుడు తీసుకుంటే ఆ చంద్రుడి కంటే కూడా ముఖం ఇంకా అందంగా ఉందన్నమాట. ఈ అందము అనేటువంటి సౌందర్యము అనేది మనము ఇక్కడ చెప్పలేదు. ఈ సౌందర్యం కారణంగా చంద్రుడు కాటుకు పూసినట్లుగా ఉన్నాడు. అంటే కాటుక పూయబడ్డట్టుగా చంద్రుడు ఉండడం, కాటుక పూయబడ్డట్టుగా చంద్రుడు ఉన్నాడు అనేటువంటి కార్యానికి కారణం ఏమిటి? ఆమె ముఖ సౌందర్యం. ఈ ముఖ సౌందర్యము అనేది ఇక్కడ చెప్పలేదు మనకి, కానీ అది కారణం. ఆమె ముఖ సౌందర్యం చేత చంద్రుడు కాటుకు పూయబడ్డట్టుగా ఉన్నాడు. అలాగే ఆమె దృష్టిలో ఉన్నటువంటి చంచలత్వం, ఆ చంచలత్వం అదే సౌందర్యం. ఆ సౌందర్యము చేత ఆడలేళ్ల యొక్క చంచలత్వం పోయిందా, వాటి చూపుల యొక్క చంచలత్వం పోయిందా అన్నట్టుగా ఉంది. ఇది చెప్పబడినటువంటి ఉపమాన విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కారణం ఏమిటి అంటే ఆమె యొక్క సౌందర్యం అన్నమాట. అంటే విశేషము కార్యము ఇక్కడ చెప్పేశాడు. ఈ కార్యము చేత కారణము చెప్పబడినటువంటి కారణం ప్రస్తుతం. అది అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే సీతాదేవి సౌందర్యాన్ని వర్ణించడం ప్రస్తుత ఉద్దేశం. కాబట్టి సీతా సౌందర్యము చెప్పాలి. ఆ సౌందర్యము చెప్పకుండగా సౌందర్యము చేత ఏం జరిగిందో అది చెప్పాడు. ముఖ సౌందర్యము చేత చంద్రుడు నల్లబడ్డాడని చెప్పాడు. అంటే చంద్రుడు నల్లబడ్డము కార్యమైతే దానికి కారణము ఆమె ముఖ సౌందర్యం. అంచేది ఏమన్నాడు? అప్రస్తుతము చంద్రుడు నల్లబడ్డం, ప్రస్తుతము ముఖ సౌందర్యం. కానీ చెప్పిందేమో చంద్రుడు నల్లబడ్డం కార్యం. దానివల్ల కారణము ఆమె యొక్క ముఖ సౌందర్యం. అది తెలియబడుతోంది. అంచేత ప్రస్తుతము చెప్పబడినది, అప్రస్తుతము చెప్పబడనిది. చెప్పబడినది కార్యము, చెప్పబడనిది అంటే ప్రతీయమానం అవుతున్నది కారణము సౌందర్యం అన్నమాట. ఆ విధంగా కార్యము వల్ల కారణము తెలియడము అంటే అది ఉదాహరణ అన్నాడు. అలాగే ఇక్కడ ఇంకొక చిన్న కాస్త ఏదో మరొక చర్చ ఏదో చేస్తున్నారు. ఏమిటి అంటే నన్ను కార్యాత్ కారణే గమ్యమానే అప్రస్తుత ప్రశంసాయాం ఇష్యమాణాయాం. కార్యాత్ కారణం గమ్యమానం అంటే చంద్రుడు నల్లబడ్డం లేదా చంద్రుడి మీద అదో కాటుక పూయబడినట్టుగా ఉంది అనడం కార్యమైతే దానికి కారణం సీతాదేవి యొక్క ముఖ సౌందర్యం కారణం. కాబట్టి ఇది అప్రస్తుత ప్రశంస అని చెబుతున్నాం. అలాగే కారణం వల్ల కార్యము గమ్యమానం అవుతున్నప్పుడు అప్రస్తుత ప్రశంస అవ్వాలి కదా. అలా అవుతూ ఉండగా మరొక సందేహాన్ని ఇక్కడ లేవదీస్తున్నాడు. చక్రాభిఘాత ఏన లంబాలక శాస్త్ర కరఘాతారుణస్తన అకారి భగ్న వలయ గజాసురవధూజన. అలాగే చక్రాభిఘాత ప్రసభాజ్ఞయైవ
చకారయో రాహువధూజనస్య ఆలింగనోద్దామ విలాసశూన్యం రథోత్సవం చుంబనమాత్రశేషం ఏన లంబాలక సహస్ర కరఘాతారుణస్తన అకారి భగ్నవలయ గజాసుర వధూజన. గజాసురుడు మరణించాడు, తెలుసు కదా మనకి. ఆ గజాసురుడు మరణించడం చేత ఏమవుతోంది? గజాసుర వధూజన, ఆ గజాసురుడి యొక్క భార్య, ఆ భార్యలు వధు అనేక మంది భార్యలు ఉంటారు కాబట్టి వధూజనులు. ఆ భార్యలు ఏమైంది? భగ్న వలయ అకారి, జారినటువంటి వలయము కంకణము కలిగినదిగా చేయబడ్డాడు. అలాగే లంబాలక, వేలాడుతున్నటువంటి జుట్టు కలిగినటువంటి వాడుగా చేయబడ్డాడు. సహస్ర, కన్నీరు కార్చేటువంటి కరఘాతారుణస్తన, అదే చేతి ఘాతముల చేత ఉండవలసినటువంటి ఎర్రగా ఉండవలసినటువంటి వక్షోజములు సహస్ర, కన్నీరు కారుతున్నట్టు కన్నీరుతో తడిసినటువంటివిగా చేయబడ్డాడు. భగ్న వలయ అంటే వలయములన్నీ భగ్నములైన వారుగా చేయబడ్డారు. ఇక్కడ గజాసురుడు మరణించాడు. గజాసురుడు మరణిస్తే భర్త పోయినటువంటి ఆ స్త్రీ ఏవేవైతే కోల్పోతుందో ఆ విషయాలు చెప్పాడు. ఆమె చక్కగా ఆ జడ వేసుకోవడం, ముడి పెట్టుకోవడం లేకుండా ఆ కేశాలన్నీ అలా వేలాడుతూ ఉన్నాయి. అలాగే ఆమె యొక్క కన్నీరు కారుస్తుంటే ఆ కన్నీరంతా కూడా ఆమె వక్షస్థలంపై పడుతూ ఉన్నది. అటువంటి వక్షోజములు కలిగినటువంటి వారు అయ్యారు. అలాగే వారికి చేతికి ఉండేటువంటి గాజులు భగ్నములయ్యాయి అని చెప్పాడు. ఈ విధంగా ఇప్పుడు ఏమవుతుంది? కార్యాత్ కారణే గమ్యమానే. ఇప్పుడు ఇక్కడ దీంట్లో చెప్పబడిన విషయాలన్నీ కార్యములు. దీని వల్ల కారణము ఏమిటి తెలుస్తోంది మనకి? గజాసురుడి యొక్క మరణము తెలియబడుతోంది. గజాసురుని మరణం వల్ల అతని భార్యల విషయంలో ఏవేమి జరిగాయో అవి చెప్పాడు. ఈ కార్యములు ఇట్లా జరగడానికి కారణము గజాసురుని మరణం. కాబట్టి కార్యం వల్ల కారణం తెలియబడుతూ ఉంటే అప్రస్తుత ప్రశంసాలంకారము కావుదా అన్నాడు. అలాగే ఇంకోటి, చక్రాభిఘాత ప్రసభాజ్ఞయైవ చకారయో రాహవధూజనస్య. అక్కడ ఆ అమృతం తాగేటప్పుడు ఆయన శ్రీకృష్ణుడు జగన్మోహిని అవతారం, ఆ శ్రీకృష్ణుడు ఏం చేశాడు? ఆ రాహువు యొక్క తల నరికాడు. దానివల్ల ఏమైపోయింది అని చెప్తాడు అన్నమాట. చక్రాభిఘాత ప్రసభాజ్ఞయైవ చకారయో రాహువధూజన. ఎప్పుడైతే రాహు మరణించాడో, అదే మరణించలేదనుకోండి, ఆ కంఠం తెగిపడున్నాడు. అప్పుడు అతని భార్యకి కలిగిన నష్టం ఏమిటి అంటే ఆలింగనోద్దామ విలాస శూన్యం రథోత్సవం చుంబన మాత్రశేషం. పాపం ఆ రాహు యొక్క భార్య ఆ భర్తని కౌగిలించుకుందామంటే లేదు. ఎందుకంటే ఆయనకు మొండెం లేదు, శిరస్సు మాత్రమే ఉంది. వస్తే ముద్దెట్టుకోవడానికి శిరస్సు ఉంది, తల మాత్రమే ఉంది. చుంబన మాత్ర శేషం. పాపం భర్తను కౌగిలించే అవకాశం లేదు. ఇది ఎందువల్ల జరిగింది? రాహువుని ఆయన ఖండించడం వల్ల జరిగిందనమాట. ఇక్కడ కూడా కారణము కార్యము తీసుకున్నట్టయితే ఈ కార్యమేమో ఆ రాహువు యొక్క భార్య విషయంలో ఏమి జరిగిందో వర్ణించాడు, అది కార్యం. దానికి కారణము ఆ రాహు ఖండింపబడి తల మాత్రమే మిగలడం, మొండెం లేకపోవడం.
ఆ కారణంగా అతని భార్యకు కలిగిన ఇబ్బంది ఏమిటో చెప్పాడు. కాబట్టి ఇది కూడా కార్యం వల్ల కారణం తెలియబడుతోంది కాబట్టి ఇక్కడ కూడా అప్రస్తుత ప్రశంసాలంకారం అవుతుందా, అలా అవ్వచ్చు కదా అనేటువంటి సందేహాన్ని లేవనెత్తాడు అనమాట. ఇత్యాదో సుప్రసిద్ధే పర్యాయోక్త విషయే. ఇది పర్యాయోక్త అలంకారం. పర్యాయోక్తంతు గమ్యస్య వచో భంగ్యంతరాశ్రయం. వేరో భంగ్యంతరంగా ఒకలా చెప్పవలసిన దాన్ని ఆ చెప్పే అర్థాన్నే వేరొక విధంగా చెప్పడం, దాన్ని పర్యాయోక్తాలంకారము అంటారు. అదేమిటది, గజాసురుడు వల్ల వాళ్ళ భార్యలు ఇలా బాధపడ్డారు అని చెప్పవలసి ఉండగా అలా చెప్పకుండగా వాళ్ళ భార్యలు పడే బాధ మాత్రమే చెప్పాడు. తద్వారా గజాసురుడి మరణాన్ని సూచించాడు. అలాగే రాహు యొక్క భార్య పడేటువంటి ఇబ్బందిని చెప్పాడు. తద్వారా రాహు శిరోమాత్ర శేషంగా తల మాత్రమే శేషించినట్లు ఉన్నాడు అనే దాన్ని సూచించాడు. అంచేత తాను చెప్పదలిచిన అర్థాన్ని సాక్షాత్తుగా డైరెక్ట్గా చెప్పకుండా వేరొక విధంగా భంగ్యంతరంగా చెప్పినట్టయితే దాన్ని పర్యాయోక్త అలంకారం అంటారు. అలా పర్యాయోక్త అలంకారానికి ఉదాహరణలైనటువంటి వీటి విషయంలో కార్యం వల్ల కారణం సూచింపబడుతోంది కదా, ఇది అప్రస్తుత ప్రశంసాలంకారం ఎందుకు కాదు అనే విషయాన్ని ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. అప్రస్తుత ప్రశంసా ప్రసంగ. ఈ పర్యాయోక్త అలంకారానికి ఉదాహరణలైన ఈ రెండిటి విషయంలో అప్రస్తుత అలంకారము ఇక్కడ ప్రసక్తమవుతోంది. అత్ర హి గజాసురవధూగతేన లంబాలకత్వాదిన కార్యేణ కారణభూతః గజాసురవధః ప్రతీయతే. ఇక్కడ వారి యొక్క కేశములు ముడివేయకుండగా అలా వేలాడుతూ ఉండం. అంచేతనే ఇప్పుడు మరి వాళ్ళు ఈ ప్రవచనకర్తలు వాళ్ళు చెబుతున్నారు, అయినా ఎవరు వినిపించుకోవట్లేదు. ఆడవాళ్ళయ్యా గుళ్ళోకి దాకా వెళ్ళినప్పుడు ఫ్యాషన్ కోసం అని చెప్పి అలా జుట్టు విరబోసుకొని రాకండి బాబు అని చెబుతున్నాడు. ఎందుకంటే ఆ జుట్టు విరబోసుకోవడము అనేటువంటిది ఆ దుఃఖ సూచకం. అది అందువల్ల భర్త కోల్పోయినటువంటి వారు దుఃఖంలో ఉండగా జుట్టు ముడి వేసుకోరు. అంచేతే ద్రౌపది అటువంటిది ప్రతిజ్ఞ చేసింది. ఆమె దుశ్శాసనుడి యొక్క అతడు జుట్టు పట్టుకు లాక్కొచ్చాడు. అందువల్ల దానివల్ల చిక్కులు పడ్డటువంటి నా యొక్క ఈ కేశభాషాన్ని నేను ముడివేసుకోను అని చెప్పి ప్రతిజ్ఞ చేసింది. కాబట్టి వేణి సంహారం, ఆయన దుర్యోధనుడు అదే భీముడు ఆ దుశ్శాసనుడిని చంపి అప్పుడు ద్రౌపది యొక్క కేశభాషాన్ని ముడివేశాడు. అంచేత ఆ జుట్టు ముడివేయకుండా అలా వదిలేసుకోవడం అనేటువంటిది దుఃఖ సూచకం అన్నమాట. అందుచేత వద్దని చెబుతుంటారు ధర్మశాస్త్రం. అది సరే. కాబట్టి ఇక్కడ కూడా ఈ జుట్టు విరబోసుకుని జుట్టు అలా వేలాడుతూ ఆ ఉండడం అనేటువంటిది కార్యమునకు కారణము గజాసురుని యొక్క వధ. అది ప్రతీయమానమైన అర్థం. అదేవిధంగా రాహువధూగతేన విశిష్టేన రథోత్సవేన రాహుశిరచ్ఛేద కారణభూతో గమ్యతే. అలాగే రాహు యొక్క భార్య ఆమె అతన్ని కౌగిలించుకోవడానికి లేదు, కేవలము అతని శిరస్సు మాత్రమే ఉండడం వల్ల రథోత్సవం అనేటువంటిది ఆమెకి ఇబ్బంది కలిగించేటువంటి అంశం. అది దేనివల్ల దేన్ని సూచిస్తోంది అంటే రాహువు యొక్క అతడు శిరస్సు మాత్రమే మిగిలి ఉన్నాడు, అతడు ఖండింపబడ్డాడు అనేటువంటిది శిరచ్ఛేదం అది తెలుస్తుంది అనమాట. ఏ వన్యత్రావి పర్యాయోక్త విషయే జ్ఞేయం. కాబట్టి పర్యాయోక్తం విషయంలో అక్కడ కూడా
కార్యము చేత కారణము సూచింపబడ్డము అనేది కనబడుతూ ఉంటుంది. మరి అక్కడ అప్రస్తుత ప్రశంసాలంకారం అవుతుందా అంటే, తస్మాత్ అప్రస్తుత ప్రశంసా విషయత్వాత్ పర్యాయోక్తస్య నిర్విషయత్వ ప్రసంగా. పోనీ అవన్నీ కూడా అంటే పర్యాయోక్తమునకు ఏ అలంకారం అయితే మనం ఉదాహరణలు అయితే చూపిస్తున్నామో ఆ ఉదాహరణలో ఇలాగా కార్యం వల్ల కారణం తెలియబడ్డం ఉంటే వాటినన్నింటినీ కూడా అప్రస్తుత ప్రశంసాలంకారంగా కనుక అంగీకరించేస్తే అసలు అప్పుడు పర్యాయోక్త అలంకారానికి ఉదాహరణమే లభ్యం కాదు. నిర్విషయ, విషయమే అంటే విషయం అంటే లక్ష్యం, ఆ లక్ష్యమే లేకుండా పోతుంది, ఉదాహరణే లేకుండా పోతుంది అన్నాడు. అంటే అది అంతా పూర్వపక్షం అన్నమాట. పూర్వపక్షం అయితే ఇప్పుడు దానికి ఇది సమాధానాన్ని చెబుతున్నాడు. నైష దోష, ఇదేం దోషం కాదయ్యా, ఇక్కడ ఇబ్బంది ఏమి లేదు అన్నాడు. ఇహ యత్ర కార్యాత్ కారణం ప్రతీయతే తత్ర కార్యం ప్రస్తుతం అప్రస్తుతం చేతి ద్వయీ గతి. కార్యము నుండి కార్యము తెలియబడ్డము, కార్యం వల్ల కారణం తెలియబడ్డము అనేటువంటి దాంట్లో ఆ ఉదాహరణలో తత్ర కార్యం ప్రస్తుతం అప్రస్తుతం. కార్యము రెండు రకాలు ఉంటాయి. ఒకటి ప్రస్తుతం అంటే అక్కడ ఉన్నదానికి సంబంధించింది, మరొకటి అప్రస్తుతం వేరొక అంశం. అలా రెండు రకాలుగా ఉంటాయి. తత్ర యత్ర ప్రస్తుతత్వం కార్యస్య కారణవత్ తస్యాపి వర్ణనీయత్వాత్ తత్ర కార్యముఖేన కారణం పర్యాయోక్తమితి పర్యాయోక్తలంకారః. అది అయితే పర్యాయోక్తలంకారం ఎప్పుడవుతుంది, అప్రస్తుత ప్రశంస ఎప్పుడవుతుంది అనేదానికి కొంచెం లక్షణాన్ని నిర్దేశించి చెబుతున్నాడు. యత్ర ప్రస్తుతత్వం కార్యస్య, కార్యము ప్రస్తుతమై ఉంటుందో, కారణవత్ తస్యాపి వర్ణనీయత్వాత్ తత్ర కార్యముఖేన కారణం పర్యాయోక్తమితి పర్యాయోక్తలంకారః. తత్ర హి కారణాపేక్షయా కార్యస్య అతిశయేన సౌందర్యమితి తదేవ వర్ణితం. ఇప్పుడు కార్యమునకు కారణం ఉంటుంది కదా ఎప్పుడు కూడా. నీత కార్యపూర్వ వృత్తి కారణం అని ప్రతి కార్యానికి పూర్వముందు కారణం ఉండి తీరుతుంది. అయితే సౌందర్యం అలంకారం చమత్కృతి అలంకార అని కదా, చమత్కారం దేంట్లో ఉంటుందో దాన్ని చెబుతారు, చమత్కారం లేని దాన్ని చెప్పరు. కాబట్టి కార్యము ప్రస్తుతము అంటే అది సౌందర్యాతిశయంగా చమత్కారంగా ఉండడం చేత కార్యాన్ని చెప్పాడు. కాబట్టి కారణవతు తస్యాపి వర్ణనీయత్వాత్ తత్ర కార్యముఖేన కారణం పర్యాయం. అయితే కారణం కూడా చెప్పాలి, కార్యము చెప్పాలి. ఎక్కడైతే ఎందుకు కార్యమే చెప్పి కారణం చెప్పలేదు అంటే, కార్యము సుందరంగా ఉండడం చేత, చమత్కారంగా ఉండడం చేత, సౌందర్యాతిశయంతో ఉండడం చేత కార్యాన్నే చెప్పాడు. అటువంటి చోట కారణం తెలియబడ్డప్పటికీ కూడా అది పర్యాయోక్త అలంకారమే అవుతుంది. ఎందువల్ల అంటే కారణాపేక్షయా కార్యస్య అతిశయేన సౌందర్యం ఇది తదేవ వర్ణితం. కారణాపేక్ష, కారణం కంటే కార్యవర్ణనమే అతిశయంగా సౌందర్యంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా చెప్పండి. అందువల్ల ఉక్త ఉదాహరణ ద్వయే యథా, పైన చెప్పిన ఉదాహరణ రెండిట్లోనూ కూడా గజాసురుడు చంపబడ్డాడు అని చెప్పేసిన, రాహు శిరచ్ఛేదం జరిగింది అని చెప్పేసిన ఆ కారణాన్ని వర్ణిస్తే సౌందర్య సొగసు లేదయ్యా, కారణాన్ని చెప్పకుండా కార్యాన్ని వర్ణించినప్పుడే అక్కడ సౌందర్యం ఉంటుంది కాబట్టి కార్యాన్ని చెప్పాడు
అది పర్యాయోక్తలంకారం అవుతుంది. అత్ర హి గజాసురవధవత్ గజాసురవధూవృత్తాంతోపి భగవత్ ప్రభావజన్యత్వాత్ ప్రస్తుత ఏవా. గజాసుర వధం వలె రెండూ ప్రస్తుతములే. చూడండి, దీనికి దానికి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దేనికి? అప్రస్తుత ప్రశంసకి ఈ పర్యాయోక్తలంకారానికి ప్రధానమైన తేడా ఇక్కడ చెబుతున్నాడు వేదం. ఏమిటంటే అప్రస్తుత పర్యాయోక్తంలో కారణము కార్యము రెండూ ప్రస్తుతాలే, అంటే ప్రస్తుత ప్రకరణానికి సంబంధించినవే. గజాసుర వధ, ఆ వధ వల్ల జరిగిన అతని భార్యలకు కలిగినటువంటి ఇబ్బంది, ఈ రెండూ కూడా ప్రస్తుతాంశములే అన్నాడు. అంటే కారణము కార్యము రెండూ కూడా ప్రస్తుతములే, అంతేగాని ఒకటి ప్రస్తుతం ఒకటి అప్రస్తుతం కాదు. రాహువధూ గజాసురవధవత్ గజాసుర వధూ వృత్తాంతోపి భగవత్ ప్రభావజన్యత్వాత్ ప్రస్తుత ఏవా. ఆ రెండూ కూడా భగవత్ ప్రభావం వల్ల, భగవంతుడి యొక్క మహిమ వల్ల జరిగినవి కాబట్టి ఆ రెండూ ప్రస్తుత అంశములే. ఎందుకంటే ఈ రెండూ ఎక్కడికి అంగము? భగవంతుడి గొప్పతనాన్ని వర్ణించడంలో అంగం ఇవి. అంచేత భగవంతుడి గొప్పతనాన్ని వర్ణించే సందర్భం కాబట్టి ఆ సందర్భంలో ఈ రెండు ప్రకరణాంశములే, సందర్భానికి తగిన అంశములే అవుతాయి. అలాగే ఏవం రాహువధూ వృత్తాంతేపి అలాగే రాహు యొక్క వధువు బాధపడింది అంటే రాహు యొక్క శిరచ్ఛేదం జరిగింది అని చెబుతున్నాం. ఈ రాహు యొక్క శిరచ్ఛేదము కారణము, రాహు యొక్క బాధ, వధువు భార్య బాధపడటము, ఈ రెండూ కూడా అప్పుడు ఆ విష్ణువు యొక్క గొప్పతనాన్ని చెప్పే సందర్భంలోవే. కాబట్టి కారణకార్యములు రెండూ ప్రస్తుతములే. కానీ అప్రస్తుత ప్రశంసలో అలా ఉండదు. అప్రస్తుత ప్రశంసలో ఎలా ఉంటుంది? ఒకటి ప్రస్తుతము, ఒకటి అప్రస్తుతము అవుతుంది. ఎలాగంటే చంద్రుడికి కాటుక పూయబడ్డట్లుగా ఉంది అంటే అది అప్రస్తుతం. ఎందుకంటే అక్కడ ప్రస్తుతం సీతాదేవి సౌందర్యం. సీతాదేవి సౌందర్యం వర్ణించే సందర్భంలో చంద్రుడికి కాటుకు పూయబడ్డట్టుగా ఉంది అనడం అప్రస్తుతం అవుతుందన్నమాట. అయితే ఆ అప్రస్తుతమో కార్యమైంది, దానికి కారణమేమో సీతాదేవి సౌందర్యం ప్రస్తుతమైంది. అంచేదేమిటి? కార్యం చేత కారణం తెలియబడడం ఒక్కటే కాదు లక్షణం. కార్యము చేత కారణం తెలియబడేటప్పుడు ఆ కార్యము అప్రస్తుతము, కారణం ప్రస్తుతము. లేదా తిరగబడితే కారణం చేత కార్యం తెలియబడేటప్పుడు కారణము అప్రస్తుతము, కార్యం ప్రస్తుతం. అలా ఉంటే అప్రస్తుత ప్రశంసాలంకారం. అలా కాకుండా రెండు కార్యము కారణము రెండూ కూడా ప్రస్తుతములు, అంటే ఆ సందర్భానికి తగినవే అయినట్టయితే అది పర్యాయయుక్త అలంకారం. ఈ రెండింటికి తేడా అది అని చెప్పాడు. తదశ్చనాయం అప్రస్తుత ప్రశంసా విరేహ. అందువల్ల ఇది అప్రస్తుత ప్రశంసాలంకారానికి ఉదాహరణ కాదగినది కాదు. యత్ర పునః కారణస్య ప్రస్తుతత్వే కార్యం అప్రస్తుతం వర్ణ్యతే. అది అప్రస్తుత ప్రశంసలో చెప్తున్నాడు. ఎక్కడైతే కారణమేమో ప్రస్తుతమవుతుంది, కార్యము అప్రస్తుతమవుతుంది. అంటే కారణం ప్రస్తుత సందర్భానికి, ఆ సందర్భానికి తగిందవుతుంది. కార్యమేమో ఆ సందర్భాన్ని కాదు, అప్రస్తుతమవుతుంది. అలా వర్ణించినట్టయితే స్పష్టమేవ అప్రస్తుత ప్రశంస. యథా ఉదాహరణ యథా ఇందుర్లిప్త ఇవాంజనేన ఇచ్చారు. అత్ర హి ఇంద్వాదయా స్ఫుటమేవ అప్రాకరణికా. అక్కడ చెప్పినటువంటి చంద్రుడు, నెమళ్ళు, కోకిల, పగడం అవన్నీ ప్రకరణానికి సంబంధించినవి కాదు, అప్రాకరణికములు, ప్రకరణంతో సంబంధం లేనివి. కాబట్టి అప్రస్తుతాలు కార్యములయ్యేయి. సీతా సౌందర్యం ప్రస్తుతమైంది, కారణం ప్రస్తుతమైంది అనమాట. కాబట్టి అది అప్రస్తుత ప్రశంసాలంకారం అయింది.
తేన అత్ర ఇంద్వాదిగతేన అంజనయుక్తత్వాదినా ప్రస్తుతేన కార్యేణ ప్రస్తుతం ముఖాదిగతం సౌందర్యం అప్రస్తుతేన కార్యేణ, అది విడదీయడం. అంజనలిప్తత్వాదినా అప్రస్తుతేన కార్యేణ ప్రస్తుతం ముఖాదిగతం సౌందర్యం హృదయాహ్లాదికారి గమ్యతే ఇచ్చత్ర అప్రస్తుత ప్రశంసైవ అసౌ. కాబట్టి అక్కడ చంద్రుడు కాటికి పూయబడ్డట్టుగా ఉన్నాడు, పగడాలు రంగు తగ్గినట్టుగా ఉంది, బంగారం నల్లబడినట్టుగా ఉంది, కోకిల స్వరంలో కాఠిన్యం ఉన్నట్టుగా ఉంది. అవన్నీ కూడా ఆ కార్యములు అప్రస్తుతములు. వాటి వల్ల తెలిసేది దానికి కారణమైనటువంటి ఆ ప్రస్తుతమైనటువంటిది సీతా సౌందర్యము. కాబట్టి అక్కడ స్పష్టంగానే అప్రస్తుత ప్రశంసాలంకారము అని చెప్తారు. ఏవంచ యత్ర వాచ్యోర్థ అర్థాంతరం తాదృశమేవ స్వోపస్కారకత్వేన ఆగూరయతి తత్ర పర్యాయోక్తం. ఇక్కడ పర్యాయోక్తంలో విశేషాన్ని చెబుతున్నాడు. ఎక్కడైతే ఎక్కడైతే వాచ్యార్థము అర్థాంతరం తాదృశమేవ స్వోపస్కారకత్వేన ఆగూరయతి, వేరొక అర్థాన్ని అక్కడ చెప్పడం అనేది వాచ్యార్థ ఉపస్కారకంగా వేరొక అర్థం ఎక్కడైతే తెలియబడుతుందో అది పర్యాయోక్తం అవుతుంది. యత్ర పునః స్వాత్మానమేవ అప్రస్తుతత్వాత్ ప్రస్తుతమర్థాంతరం ప్రతి సముప్రయతి తత్ర అప్రస్తుత ప్రశంస ఇది నిర్ణయ. ఇక్కడ ఏమిటంటే అప్రస్తుతము ఎక్కడైతే స్వాత్మానమేవ, ఏది అప్రస్తుతత్వాత్ ప్రస్తుతం అర్థాంతరం ప్రతి సమర్పయతి. అక్కడ వాచ్యార్థము అప్రస్తుతం, చంద్రుడు నల్లబడ్డమో, పగడాలు తగ్గిపోవడమో, బంగారం నల్లబడ్డమో, కోకిల స్వర కాఠిన్యమో, అవన్నీ అప్రస్తుతాలు. అయితే ఆ అప్రస్తుతమైన వాచ్యార్థం ఏం చేస్తుందంటే ప్రస్తుతానికి వన్నెను చేకూరుస్తుంది. ప్రస్తుతం అర్థాంతరం ప్రతి సమర్పయతి, దానికి అది అంగం అయిపోతుంది అనమాట. అంగం అయిపోవడం వల్ల ఈ కారణం యొక్క గొప్పత, సీతా సౌందర్యము యొక్క అతిశయం తెలియబడుతుంది. చంద్రుడి కాటుక పూసినట్టుగా ఉన్నాడు అనే మాట వల్ల అది వాచ్యార్థం, కానీ అది అప్రస్తుతం. వాచ్యార్థమైన అప్రస్తుతం వల్ల అది ప్రస్తుతానికి అంగమైపోతుంది. ప్రస్తుతం సీతా సౌందర్యం, ఆ సీతా సౌందర్యానికి అంగమైపోవడం వల్ల ఏమిటనమాట, ఆమె యొక్క సౌందర్యాతిశయం గుర్తింపబడుతుంది అనమాట. కాబట్టి ఇలా ఉన్నట్టయితే అది అప్రస్తుత ప్రశంసాలంకారం అవుతుంది. ఏం అనయా ప్రక్రియయా, ఇదే పద్ధతిలో అని ఇంకా చెబుతున్నాడు. ఇక్కడికి మనం ముగిద్దామండి. అలాగే గురుగారు. అయ్యా అట్లాగే రికార్డింగ్ ఆపేయండి ఇంకా.